పౌర సరఫరాల శాఖపై విచారణకు ఆదేశించాలి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్. ఆ శాఖలో జరిగిన అవినీతి క్రమాలపై నాపైన అన్ని ఆధారాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలులో 800 కోట్లు అవినీతి. ఉత్తమ్ చర్చకు వస్తే నిరూపణకు సిద్ధమని ప్రకటన. తన ప్రశ్నలకు బదులివ్వలేకనే మంత్రి కేసు పెట్టించారని ఆరోపణ. బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిందో వడ్ల కొనుగోళ్ల అంశాన్ని ఏదైతే చేపట్టడం జరిగిందో, వడ్ల కొనుగోలు చేపట్టడం జరుగుతుందో, ఈ వడ్ల కొనుగోళ్లలో 800 కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి కాబట్టి ఆయన నా ముందుకు చర్చకు వస్తే ఏ టీవీ ఛానల్ అయినా ముందు చర్చకు వస్తే నేను సిద్ధం, నేను అంటే అవినీతికి సంబంధించిన ప్రూఫ్స్ మొత్తం నేను నిరూపిస్తానే కోణంలో మహేశ్వర్ రెడ్డి సవాల్ విసరడం జరుగుతుంది. ఈ సవాల్కు తగ్గట్లే, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాలకు లేదంటే ఇక్కడికి వెళ్ళిందంట. వచ్చిన వెంటనే మరి ఆయన స్పందించాలి. ఆయన స్పందించకుండా ఈయన జగ్గారెడ్డి, ఓడిపోయిన జగ్గారెడ్డి రోజు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈయన గెలిచుంటేనేమో మొత్తం సంకలు గుద్దుకున్నట్టు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయితాడు, ఆయన టీడీపీ పార్టీ ఆయన ఏక కబుర్లు చెప్పేటాడు పాపం జగ్గారెడ్డి. కానీ పాపం ఓడిపోయింది కాబట్టి చల్లగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో హైదరాబాద్లో కూర్చొని రోజుకొక ప్రెస్ మీట్ పెడుతుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెల్ల కాగితాలు అంటాడు, ఆయన పైన అవినీతి అక్రమాలు చేయొద్దు అంటూ మహేశ్వర్ రెడ్డిని హెచ్చరించడం జరుగుతుంది. అసలు ఏంటి మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడడం జరిగింది, ఈయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని ఒకసారి మనం గమనిస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్మాణంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో జరిగిన అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు వస్తే తాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఆ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. పైగా ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రశ్నిస్తే పోలీసులతో తనపై కేసు పెట్టించారని పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తాను వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేయకపోగా కేసులు పెట్టి మంత్రి మోహన్ చాటేయడం ఆ వెనుక అర్థం ఏమిటని నిలదీశారు. ప్రజల కోసం ఎన్ని కేసులు ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒకే రోజు మార్గదర్శకాలు టెండర్ల ప్రకటన ఎలా? గత జనవరి 25న సన్నబియ్యం కొనుగోలు టెండర్ల కోసం కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొందించారని మహేశ్వర్ రెడ్డి వివరించారు. అదే రోజు గ్లోబల్ టెండర్లకు ప్రకటన చేశారని, ఒక్క రోజులోని కమిటీ ఏర్పాటు, సమావేశాలు, మార్గదర్శకాల రూపకల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. టెండర్లలో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా నుంచి కాంట్రాక్టర్లు ముందుకు వస్తే కొందరు అధికారులు వారిని బెదిరించారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఏప్రిల్ 18న హైదరాబాద్లోని జలసౌదాలో రైస్ మిల్లర్లతో సమావేశంలో ఒప్పందాలు చేసుకున్నారని నిందించారు. జలసౌదాలో చేసిన ఒప్పందాలను బయట పెట్టాలా అని సవాల్ విసిరారు. క్వింటాలకు 216 అదనంగా మిల్లర్ల నుంచి వసూలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మిల్లర్లు బియ్యం ఇస్తామంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, మిల్లర్లకు బెదిరింపులకు పాల్పడింది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. కమిషన్లు వసూలు చేస్తున్న మంత్రులు. నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్తో కలిసి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రులు టోల్ గేట్లు పెట్టిన మాదిరిగానే కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే 6 ట్యాక్స్, RRR ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ పేరిట వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అనే అనుమానంతో మంత్రులందరూ దోపిడీ మీద పడ్డారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో 800 కోట్ల అవినీతి. ధాన్యం కొనుగోలులో 800 కోట్ల అవినీతి జరిగిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నెల 23లోగా పూర్తి మెటీరియల్ లిఫ్ట్ చేయాలని టెండర్లో కోరారని, పూర్తి ధాన్యం లిఫ్ట్ చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతామని పేర్కొన్నారని గుర్తు చేశారు. గడువు ముగిసినా పూర్తి ధాన్యం లిస్టు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి ధాన్యం కొనుగోలు చేయని బిడ్డర్లకు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారో చెప్పాలన్నారు. క్వింటాలకు 2259 చొప్పున 1,59,000 మెట్రిక్ టన్నులు ఎందుకు విక్రయించాల్సి వచ్చిందో వివరించాలని కోరారు. మళ్ళీ మధ్యాహ్న భోజనం హాస్టళ్ల విద్యార్థుల కోసమని క్వింటాలకు 5,700 చొప్పున 22 లక్షల క్వింటాల బియ్యం ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. తనకు ఎవరిని వ్యక్తిగతంగా కార్నర్ చేయాలన్న ఉద్దేశం లేదని, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నానని ఆయన చివరికి చెప్పడం జరిగింది.